ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎడాపెడా తుపాకుల లైసెన్సులు ఇచ్చేశారు. ఇలా లైసెన్సులు తీసుకున్న వారంతా జగన్ అనుచరులే. ఇదంతా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేంద్రంగా నడిచింది. ఈ తుపాకులతో వీరంతా రోడ్లపై బహిరంగంగా తిరుగుతూ వసూళ్లకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కడప జిల్లాలో మొత్తం 854 మందికి తుపాకీ లైసెన్సులు ఉంటే వారిలో 25 మంది హత్య కేసుల్లో నిందితులు. లైసెన్సులు పొందిన వారంతా జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులే. అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఈ లైసెన్సులు తీసుకున్న వారంతా వాటిని ఉపయోగించుకొని అరాచక శక్తులుగా ఎలా మారారనే దానికి కొన్ని ఉదాహరణలు చెబుతాను. సీకేదిండె మండలం ఇందిరానగర్కి చెందిన జి వీరనాగిరెడ్డి వైసీపీ నాయకుల అండతో తుపాకీ లైసెన్సు సంపాదించి ఎర్రచందనం స్మగ్లర్ అవతారమెత్తాడు. అదే ప్రాంతంలో నివసించే ఎస్ మురళీకృష్ణకు తుపాకీ లైసెన్సు ఉంది. ఇతను కూడా అంతే వీరనాగిరెడ్డిలానే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టిఫిన్ సెంటర్ నడిపే భరత్ యాదవ్ కూడా తుపాకీ లైసెన్సు ఇచ్చారు. ఓ గొడవలో ఇతను ఇద్దరిపై 3 రౌండ్లు కాల్పులు జరపగా ఒకరు మరణించారు, మరొకరు గాయపడ్డారు. జగన్ 5 ఏళ్ల హయాంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కొందరు భూదందాలు, అరాచకాలు, మరికొందరు ప్రత్యర్థులను చంపడం, కొందరైతే పోలీస్ స్టేషన్లోనే ప్రత్యర్థులపై తుపాకులతో దాడి చేయడం లాంటివి చేశారు. ఎంత విచిత్రమంటే పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి కూడా తుపాకీ లైసెన్సు సంపాదించాడు. కొందరైతే తెలుగుదేశం పార్టీ నాయకులను తుపాకులతో బెదిరించారు. మరికొందరు తుపాకులతో బెదిరించి డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ ప్రారంభించింది. అనర్హుల దగ్గర నుంచి లైసెన్సులు రద్దు చేసి తుపాకులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది.